ప్రతిసారి కూడా అభద్రత విషయంలో అసదుద్దీన్ ఎక్కువగా మాట్లాడాడు. ఇందాక సంక్షేమంలో వివక్ష లేదని చెప్పాడు. భద్రత విషయంలో అభద్రత గురించి ఈయన ఎక్కువ మాట్లాడాడు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అన్నట్టుగా. 370 రద్దు చేస్తే కాశ్మీరం అతలాకుతలం అయిపోతుంది, అగ్నిగుండంగా మారుతుందని చెప్పని లోక్సభలో మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలకి కాశ్మీరం ఈ రోజు ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉంది, అన్ని రకాల ఎన్నికలను నిర్వహించుకొని అభివృద్ధి పదంలో పయనిస్తూ రాష్ట్ర హోదా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇది మనకు కనబడుతుంది. కాబట్టి వీళ్ళ ఆర్గ్యుమెంట్ కి తప్పని అక్కడ కనబడ్డది. మా యొక్క పర్సనల్ లాలో జోక్యం చేసుకుంటారా, జోక్యం చేసుకునే అధికారం లేదు అని చెప్పని మాట్లాడారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు, దట్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి మహిళలలో భద్రతా భావాన్ని పెంపొందింపజేయడమే కాకుండా ముస్లిం మహిళల్లో సాధికారికత నిలబడినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. కాబట్టి వాళ్ళలో కూడా అభద్రతా భావం లేదన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించినటువంటి విషయం కూడా, అది ఆస్తుల విషయమైనా లేదా ఇంకో రకమైనటువంటి కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో అయినా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నామని చెప్పినటువంటి ఏ రాష్ట్రంలో కూడా మైనారిటీల పట్ల వివక్ష జరిగినటువంటి సందర్భం కానీ సంఘటన కానీ లేదన్నటువంటి విషయాన్ని. ఇకపోతే కాన్స్టిట్యూషన్ బెంచే ఇచ్చినటువంటి తీర్మానం, చూసినటువంటి చారిత్రక ఆధారాలు, పరిశీలించినటువంటి యొక్క ఆర్కాలజికల్ యొక్క ఆధారాల యొక్క ఆధారంగా అయోధ్య తీర్పు వచ్చి అయోధ్యలో భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగితే, విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దేశం కల్లోలం అయిపోతుందని చెప్పని మాట్లాడినటువంటి ఒక అసదుద్దీన్, అక్బరుద్దీన్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలకి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఉత్తరప్రదేశ్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా మరి ప్రజలు స్వీకరిస్తున్నారు అన్నటువంటి అంశం మనకి కనబడినటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను.